అసలు మీరు చేసిన వర్క్స్ అన్నీ అంటే ఎన్నో చేశారు మీరు, లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ కానివ్వండి, జర్నలిజం కానివ్వండి, అండ్ డైరెక్షన్ కానివ్వండి, మూవీస్ చేశారు, సీరియల్స్ చేశారు, అన్నీ చేశారు. మీరు చేసిన వాటన్నిటిలో అండ్ రైటర్, మంచి మంచి బుక్స్ రాశారు, మంచి మంచి స్టోరీస్ ఇచ్చారు. మీరు చేసిన వాటన్నిటిలో కూడా మీకు ది బెస్ట్ అని మీకు మనసుకి మా సంతోషాన్ని కలిగించిన ఒక విషయం? సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను స్వర్ణయుగంలో అన్నపూర్ణ అని ఒక పుస్తకం రాశాను. అది 1993లో రిలీజ్ అయింది ఆ పుస్తకం. ఓకే. ఆ పుస్తకం ఏమిటి, అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ యొక్క చరిత్ర. అన్నపూర్ణ పిక్చర్స్ కూడా మీకు మంచి ఆహ్వానం వచ్చి మీరే చెయ్యాలి అంటే ఎంతో మంది గురించి అడిగితే అంటే ఒక పేరు రిఫర్ చేయమని చెప్పేసి అంటే ఆ టైంలో మీరు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్తే వీళ్ళందరూ కాదు మీరే కావాలి అని చెప్పి మిమ్మల్ని అడిగి మరీ తీసుకున్నారని ఆ చెప్పేసి. వ్యక్తి ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు గారికి గాడ్ ఫాదర్ లాంటి దిక్కుపాటి మధుసూదన్ రావు గారు. ఎస్. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ చరిత్ర. ఆ సంస్థ చరిత్రని నేను రాయగలిగాను. అంతటి పెద్ద సంస్థది. వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చి తెలుగు సినిమా యొక్క ప్రతిష్టను ఒక ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి సంస్థ. ఎక్కడి దొంగరాముడు, ఎక్కడి తోడికోడలు, వెలుగు నీడలు, డాక్టర్ చక్రవర్తి, విచిత్ర జీవితం, చాలా సినిమాలమ్మా, అద్భుతమైన సినిమాలు. అలాంటి సినిమాలు తీసినటువంటి ఒక సంస్థ చరిత్ర రాయమని చెప్పి నన్ను అంతటి సంస్థ అధినేత దిక్కుపాటి మధుసూదన్ రావు గారు, ఆయన చూస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, మొత్తం ఎస్సి రాజేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అదిగో ప్రిన్సిపల్ గారు వస్తున్నారని చెప్పి ప్రిన్సిపల్ గారు పేరే ప్రిన్సిపల్ అని పెట్టారు. ఆయన వస్తుంటే కనుక అల్లరి స్టూడెంట్స్ కనుక గదుల్లోకి పరిగెత్తిపోయి కామ్గా ఉంటారు, చదువుకుంటారు, పుస్తకాలు తిరగదు. అదే పరిస్థితి అక్కినేని నాగేశ్వరరావు గారిది, సావిత్రి గారు, సూర్యకాంతం గారు, వాళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ, గుమ్మడి గారు, వీళ్ళందరూ చాలా స్ట్రిక్ట్ గా, అంత స్ట్రిక్ట్ మాస్టర్ ఆయన. అలాంటి వ్యక్తి నన్ను పిలిచి మా సంస్థ చరిత్ర రాయండి అని చెప్పేసి అడిగితే అంతకు మించిన గౌరవం ఏముందమ్మా? అంతకు మించిన గౌరవం నిజంగా అసలు అది రాశాను. ఆ పుస్తకం స్వర్ణయుగంలో అన్నపూర్ణ. ఆ పుస్తకం 1993 ఆగస్టు 11న రవీంద్ర భారతిలో రిలీజ్ అయింది. దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నా పుస్తక ఆవిష్కరణ సభకు నారాయణ రెడ్డి గారు అధ్యక్షులు. ఎంతో మంది ప్రముఖుల మధ్య ప్రముఖులు, మామూలు ప్రముఖుల స్టేజ్, ఆ డయాస్ మీద మీరు వాళ్ళందరి మధ్యలో మీరు కూడా ఒక వ్యక్తిగా ఉండి అంటే వాళ్ళందరినీ డయాస్ మీదకి పిలుస్తున్నారు, నన్ను కూడా పిలిచారు. డయాస్ మీదకి వెళ్తుంటే ఈడేవుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మహామవులు, వీడేవుడు ఆటోగ్రాఫ్ కోసం ఫోటో కోసం వెళ్తున్నాను అనుకుని నన్ను ఆపేశారు సెక్యూరిటీ వాళ్ళు, సీఎం సెక్యూరిటీ వాళ్ళు. ఆపేస్తే అప్పుడు దిక్కుపాటి మధుసూదన్ గారు, అతనే నా పుస్తక రచయిత అని చెప్పి నన్ను డయాస్ మీదకి తీసుకెళ్ళి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి పరిచయం చేస్తే, నువ్వటయ్యా ఈ పుస్తకం రాసింది, ఎవరో అనుభవజ్ఞుడు రాశారు అనుకున్నాను. అప్పటికి నాకు 33 ఇయర్స్. అప్పుడు నువ్వా ఎంత రాసింది, చాలా బాగా రాసావయ్యా అని చెప్పి ఆయన నాకు చాలా ఘన సన్మానం చేశారు, జీవితంలో తొలి సన్మానం అది. సో దట్ వాస్ అ వండర్ఫుల్ మూమెంట్. అలాగే ఇప్పుడు ఈ పుస్తకం చిరంజీవి గారు ముందు మాట రాసి చిరంజీవి గారు ఆవిష్కరించినట్లు పుస్తకం, శూన్య నుండి శిఖరాగ్రాలకు 24 సినీ ప్రముఖుల తొలి అడుగులు అనేటువంటి ఈ పుస్తకం. ఇది నేను రాసిన ఇంటర్వ్యూల సంకలనం. అది ఆ 24 మందే కాకుండా ఇంకా చాలా మంది ప్రముఖులు పార్ట్ 2 తీసుకొద్దాం అనుకున్నాను. కానీ ఈ పుస్తకానికి సేల్స్ లేవు. 2 లక్షలు పెట్టి నా పుస్తకం ప్రింట్ చేయిస్తే పుస్తకానికి సేల్స్ లేవు అమ్మా. పుస్తకాలన్నీ కొనడం మానేసింది పబ్లిక్ చెప్తున్నా. కాబట్టి ద రిలీజ్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఈవెంట్. చిరంజీవి గారు పుస్తక సభకి ముందు దానికి ముందు మాట రాయటమే కాకుండా ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ బుక్ 2 పేజీలు చదివాను సార్. మీరు వచ్చాక ఈ బుక్ ఇచ్చారు నాకు. 2 పేజీలు చదివి నేను అడిగేశాను కదా మిమ్మల్ని, సార్ నాకు ఈ బుక్ కావాలి. గ్రేట్ మూమెంట్స్ అంటే ఏంటంటే, ఒకసారి నాకు మురళీమోహన్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను మురళీమోహన్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, ఏంటి ప్రభు, నేనే నీకు చేద్దాం అనుకున్నాను ప్రభు, నువ్వే చేసావు అని అన్నాడు. ఏంటి సార్, నాకెందుకు చేద్దాం అనుకున్నారు సార్ అన్న. ముందు నువ్వు ఎందుకు చేసావో చెప్పు అన్నాను. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు మిమ్మల్ని గెస్ట్గా రమ్మని చెప్పేసి పిలుద్దాం అన్నారు సార్. సరే అది వెళ్దాంలే, ఓకే, మరి మీరెందుకు చేద్దాం అనుకున్నారు సార్ అన్న. అంటే ప్రభు, నా లైఫ్లో నేను ఒక పుస్తకాన్ని 2 పేజీలు 3 పేజీలు మీకు చదివి అలవాటు, బుక్ రీడర్ని కాదు నేను, నాకు పెద్దగా చదివి అలవాటు 2-4 పేజీలు చదివితే నిద్ర వచ్చేస్తుంది. కానీ నువ్వు రాసిన ఈ పుస్తకాన్ని మాత్రం ఫస్ట్ పేజ్ టు 500-600 పేజీల పుస్తకాన్ని ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ వదలకుండా చదివాను 2 వారం రోజుల పాటు. ఎంత బాగా రాసావు ప్రభు అని అప్రిషియేట్ చేస్తే మురళీమోహన్ గారు లాంటి వ్యక్తి, అంత థెస్పియన్ పర్సన్. దీస్ ఆర్ ద గ్రేట్ మూమెంట్స్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా